మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవుని దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ మీడియా ద్వారాగా మిమ్మల్ని కలుసుకునే కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనే మాటకు చాలా విలువ ఇవ్వబడింది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అని దాని అర్థం. రెండో విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనే దానికి 5 పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి. వాటిని మొర్రపెట్టుట, మనవి చేయుట, వేడుకొనుట, విజ్ఞాపన చేయుట, అడుగుట. ఈ రీతిగా 5 పర్యాయ పదాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. మొర్ర అనగా దాని అర్థం ఏంటి అని అంటే దేవుని దగ్గర కన్నీరు కార్చే అలవాటును ఆ ప్రజలు కలిగి ఉండాలి అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాయి. పరిశుద్ధ లేఖనాన్ని మనము పరిశోధన చేసినప్పుడు మనము న్యాయాధిపతుల గ్రంథంలో మనం వెళుతూ ఉండగా అందులో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, వారు ఇశ్రాయేలులను శ్రమ పెట్టినది కొలది వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, దేవాది దేవుడు వారి మొర్రను ఆలకించెను అనే మాట మనకు కనబడుతూ ఉంటారు. ఈ దినాన్న పరిశుద్ధ లేఖన భాగం నుండి దినవృత్తాంతుల మొదటి గ్రంథం దయతో మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి, లేకపోతే వినడానికైనా మీరు ప్రయత్నం చేయండి. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు అని ఒక ఆయన మనకి కనబడుతూ ఉంటాడు. ఈ ఎబ్బేజును గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఎబ్బేజు దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేశాడు? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి, లేకపోతే ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందో ఈ రెండింటిని టాలీ చేసి చూడాలి అని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే చాలామంది ప్రార్థన ఎప్పుడు చేస్తారు అని అంటే, అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేసే వ్యక్తులు సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. లేక కష్టాలు వచ్చినప్పుడు, ఆటంకాలు, ఇబ్బందులు, లేకపోతే గృహంలో వివాహము, ఇంకోటి జరిగినప్పుడు ప్రార్థన చేయడానికి ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, దేవుడు తన వాక్యం ద్వారాగా మనతో ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడో, మనము ప్రార్థన ద్వారాగా దేవునితో అలా మాట్లాడే అలవాటు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి అనే మాట తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖన భాగానికి మనం వెళదాం. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు అనే వ్యక్తిని గూర్చి అతడు పెట్టినటువంటి 4 అంశాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, ఇందులో ఆయన మాట్లాడుతున్న మాట మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట, ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, మొదటిది 2 నా సరిహద్దు విశాలపరిచి, 3 నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి, 4 నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పింపు అని ప్రార్థన చేశాడు. 4 అంశాలు ఇందులో మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ప్రియులరా, దేవుని యొక్క ఆశీర్వాదం మనుషులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనే మాట. ఈ ఆశీర్వాదం ఈ భూమి మీద ఉన్నంత మట్టుకే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా ఈ మాట మనకు వర్తిస్తూ ఉంటాయి. ఎలాగండి అని మనల్ని అడిగితే, ప్రభు మనము ఆయన సన్నిధానం ఎదుట మనం కనబడినప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని ప్రభు అంటూ ఉంటాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆశీర్వదింపబడినటువంటి జనాంగంలో మనమందరం కూడా ఉన్నాము అనే విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోదగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి లేఖనం చెప్పినటువంటి ప్రకారంగా ఆశీర్వాదం పొందాలి అనంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఆశీర్వాదము అనంటే చాలామంది ఐశ్వర్యంతో నింపబడ్డాం అని అది ఆశీర్వాదము అనుకుంటారు. అది వాస్తవము కాదు. 2 ఆరోగ్యంతో ఉన్నాం అది అనుకుంటూ ఉంటారు. అది ఆశీర్వాదం కాదు. ఈ 2 ఆశీర్వాదాలే అయినప్పటికీ మొట్టమొదట నేను చెప్పవలసిన మాట ఏంటి అనంటే,
నువ్వు నిజంగా ఆశీర్వదింపబడ్డావు అని అంటే నీ ఇంటిలో మొట్టమొదట సమాధానం ఉండాలి అని వాక్యం నీకు స్పష్టంగా తెలియజేస్తారు. అందుకని యేసయ్య జన్మించక ముందు యెషయా ప్రవక్త ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని దేవుని యొక్క లేఖనం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మొట్టమొదట కోరుకోవలసింది ఏంటి అంటే ఐశ్వర్యం, ఆరోగ్యం, అన్నిటికంటే సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఈ ఎబ్బేజు మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను ఆశీర్వదించాలి అని ప్రభు దగ్గర వేడుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ లేఖనాలను మనము ఆలోచన చేస్తూ ఉంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. దయతో మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే చూడండి, లేకపోతే వినడానికైనా ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని స్పష్టంగా ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలతో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. మరొకసారి ఆ మాట చదువుతున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, చాలామంది ఏమనుకుంటారు అని అంటే యేసుప్రభు దగ్గర ఏముందండి, ఆయన పశువుల పాకలో పుట్టాడు, లేకపోతే ఆయన దీనుడిగా దరిద్రుడిగా లోకంలోనికి వచ్చాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియులరా వినండి, ఆయన దీనుడిగానే వచ్చాడు. 2, ఆయన ఏమీ లేనటువంటి వాడిగానే ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఆయన గురించి మనం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశము నాది, భూమి నాది, మీరు నా యొద్ద కాపురమున్న యాత్రికులను పరదేశులు అని మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని రాస్తూ ఉన్నాడు అని అంటే దాని అర్థం దేవాది దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. నేనంటాను, మీరు ప్రజల దగ్గర చెప్పుకుంటే పబ్లిసిటీ అయిపోతారు. మరొకసారి ఆ మాట, ప్రజల దగ్గర చెప్పుకుంటే పబ్లిసిటీ అయిపోతూ ఉంటారు, కానీ ప్రభు దగ్గర చెప్పుకుంటే మీకు పరిష్కారం దొరుకుతుంది అనే మాట నేను చెప్పగలను. చాలామంది ఎక్కడ అల్లరైపోతూ ఉంటారు అని అంటే మేము మా కుటుంబంలో మా ఆర్థిక పరిస్థితి, లేకపోతే మా కుటుంబంలో ఇటువంటి గొడవలు అని చెప్పి చాలామంది ఈ రోజునాడు బయట ప్రజలతో చెప్పి తమ యొక్క జీవితాన్ని లేక వారికి ఉన్నటువంటి కుటుంబ విశేషాన్ని ప్రజలకు తెలియచేస్తూ ఉంటారు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఒకటే మాట చెప్పగలం, అతను వెళ్ళి మరొకరికి, ఆమె వెళ్ళి మరొకరికి, వారి నుండి మరొకరికి చాలామందికి అది ప్రబలిపోతూ ఉంటారు. నేనంటాను, దేవునితో చెప్పండి మీ ప్రతి అవసరత. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి అదే విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఏమని? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో ప్రతి అవసరము తీర్చును. మనకేమైతే అవసరాలు ఉన్నాయో, మనకి ఏదైతే ఇబ్బందులు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు దగ్గర చెప్పుకోగలిగితే ప్రభువే మన జీవితానికి పరిష్కారం చూపించగలడు అనే మాట ఈ మాట నేను మీకు ఈ మీడియా ద్వారాగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రార్థన లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. ఈ విషయాన్ని గమనించాలి. ప్రార్థన లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. దేవునితో మాట్లాడనటువంటి వ్యక్తి లేక దేవునితో సంభాషణ చేయనటువంటి వ్యక్తి వారు దేవుని బిడ్డలు కారు అని స్పష్టంగా మనం నేర్చుకోవచ్చు. ప్రియులరా, చాలామంది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బంధువులకి గంటల తరబడి మనం ఫోన్ చేస్తూ ఉంటాం. చెయ్యొద్దు అని నేను అంటలేదు. ప్రియులరా, చెయ్యండి, మంచిదే. సహవాసాన్ని పంచుకోండి, మంచిదే. కానీ దేవునితో గడిపే సమయం ఎంత, ప్రజలతో గడిపే సమయం ఎంత, ఉద్యోగంలో గడిపే సమయం ఎంత, నీ పనుల్లో గడిపే సమయం ఎంతో
ఎవరికి వారు యోచన చేసుకోదగినటువంటి వారై ఉన్నాము అనే మాట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అనగా 16, 17 వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమని అంటే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని రాస్తూ ఉన్నాడు. ఆయనకు పేరు పెట్టాడు. ఇక్కడే మనకి ఆ వాక్యం కనబడుతుంది, జ్యోతిర్మయుడు అనే మాట. ఇందులో రాస్తూ అంటాడు, ప్రతి ఈవియు, రెండవ మాట ప్రతి వరం పరలోక సంబంధమైనదై అని అంటూ ఉన్నాడు. ఎలా వస్తాయి ఈ సంబంధాలు, ఎలా వస్తాయి ఇటువంటి విషయాలు అని అంటే కేవలము ప్రార్థన ద్వారాగానే ఇది సాధ్యము అనే మాట నేను దేవుని యొక్క వాక్యం ద్వారాగా మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రార్థనకు చాలా విలువ ఇవ్వబడింది. కేవలం భక్తి అనేది 40 రోజులు చేసేటటువంటిది కాదు. భక్తి అనేది ఏదో ఆదివారంకి ఒక్కసారి చేసేది కాదు. భక్తి అనేది జీవితకాలం చేసేదిగా ఉండాలి అనే మాట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవునికి సన్నిహితులుగా మనం చేస్తూ దేవుని బిడ్డలుగా మనం ఆయన యొద్ద ఉంటూ ఆయన కృపలో మనమందరం కూడా వర్ధిల్లాలి అని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన మనం జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఏమంటూ ఉన్నాడు? మొట్టమొదటి మాట మనం చదువుతూ ఉంటే 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, నీవు నన్ను నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి అని అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ బంధువుల మీద, నీ సంఘం మీద ఉండాలి అని అంటే మూల కారణం ఏదై ఉండాలి అని అంటే ప్రార్థన అయి ఉండాలి అనే మాట నేను మనం చేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా లేదా? లేక దేవుడైనటువంటి వాడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నామా లేదా? అది ఎవరికి వారు వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేసుకోవాలి అనే మాట నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలుగా దేవునికి సన్నిహితంగా మనం బ్రతుకుదాం. దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉండాలని దేవుని యొక్క లేఖనం ద్వారాగా నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవా నీవు నన్ను నిశ్చయముగా నీవు ఆశీర్వదించాలి అని అంటూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు ప్రియులరా, అబ్రాము ఇరాక్కు దేశం నుండి దేవుడు అబ్రామును పిలిచాడు. అప్పటికే అబ్రాము వయసు 75 సంవత్సరాలు. ఇరాక్కు దేశం నుండి పిలిచినటువంటి అబ్రామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రాము వేరు, అబ్రహాము వేరు. అబ్రాము అంటే జనాంగములకు తండ్రి, అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి అనే విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రామును పిలిచాడు. మీరు ఆదికాండం 12వ అధ్యాయం చదవండి. ఆదికాండంలో 12వ అధ్యాయంలో దేవుడు అబ్రామును పిలిచాడు. 13వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు అబ్రామును ఆశీర్వదించేశాడు. ఇక్కడ ఎబ్బేజు విషయంలో మనకు కనబడుతున్నటువంటి మాట, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అనే మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ప్రభు యొక్క కృపలో మనమందరం కూడా ఎదుగుతూ ప్రభు దగ్గర ఓ మాట అడగండి. ఏమనంటే, దేవా నిశ్చయముగా నీ ఆశీర్వాదం నా మీద, నా కుటుంబం మీద ఉండునుగాక. దాని వెంట సమాధానం, దాని వెంట ఆరోగ్యం, దాని వెంట ఐశ్వర్యం, ఇవన్నీ కూడా వస్తాయి అని నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఎబ్బేజు జీవితంలో జరిగినటువంటి చిన్న సంఘటన ఈ దినాన్న క్లుప్తంగా నేర్చుకునే కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు. మేము అందరం కూడా నిశ్చయముగా నీ వలన
ఆశీర్వాదం పొందవలసినటువంటి వారమై ఉన్నాము గనుక ప్రతి కుటుంబం మీద, నా కుటుంబం మీద నీ ఆశీర్వాదమే ఉండునుగాక. దేవా, నీ చెయ్యి మాకు తోడుగా ఉండునుగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగమైన, వారి చేతి పని వృత్తైన, వారి చదువులైన, వారి వ్యాపారమైన ప్రతీది కూడా యేసు నామములో దీవించబడునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప ద్వారాగా, ఈ మీడియా ద్వారాగా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ నామంలో దీవించండి. నీ కృపలో బిడ్డలందరినీ కూడా వర్ధిలింప చేయమని ప్రార్థన చేస్తూ మా దేశమును, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా నియోజకవర్గాన్ని, గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులు అందరినీ కూడా మీ నామంలో దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వానికి కృప, పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసం, ఆదరణ, సహాయం దేవుని బిడ్డలైన మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులెల్లరకు ఆయన కృపాతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.